హాయ్ యోయో వ్యూవర్స్, సబ్స్క్రైబ్ చేసేటప్పుడు అక్కడ ఉండే గంట సింబల్ ను ప్రెస్ చేయడం మర్చిపోవద్దు. Garuda Express, an international courier service. ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి సమాజ్వాదీ పార్టీ అధినేత్రి మాయావతి సంచలన వ్యాఖ్యలు చేశారు. యూపీలో ఎన్నికల ఫలితాలు ఆశ్చర్యానికి గురిచేశాయన్నారు. ఉత్తరప్రదేశ్లో బీజేపీ విజయం సాధించడం ప్రజాస్వామ్యానికి ముప్పేనని మాయావతి అన్నారు. ఇది ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ మాయాజాలమని, తమ ఓట్లన్నీ బీజేపీకి పడేలా ఈవోఎంలను తయారు చేశారని ఆరోపించారు. బీజేపీకి ధైర్యం ఉంటే బ్యాలెట్ పద్ధతిలో ఎన్నికలు మరోసారి నిర్వహించాలని ఆమె డిమాండ్ చేశారు. ఒక ముస్లిం అభ్యర్థిని కూడా బరిలో నిలపని బీజేపీ మెజార్టీ ఓట్లతో గెలవడం విచిత్రంగా ఉందని మాయావతి వ్యాఖ్యానించారు. యూపీలో ప్రస్తుతం జరుగుతున్న కౌంటింగ్ ఫలితాల ప్రకటన నిలిపివేయాలని, పేపర్ బ్యాలెట్ విధానంలో ఎన్నికలను తిరిగి నిర్వహించాలని డిమాండ్ చేస్తూ కేంద్ర ఎన్నికల సంఘానికి మాయావతి లేఖ రాశారు. మరోవైపు ఉత్తరప్రదేశ్కు చాలా కాలం తర్వాత మంచి రోజులు వచ్చాయని కేంద్ర మంత్రి ఉమాభారతి అంటున్నారు. బీజేపీ గెలుపుతో యూపీ అభివృద్ధిలో వేగంగా దూసుకుపోతుందని తెలిపారు. బీజేపీ గెలుస్తుందన్న నమ్మకం 3 ఏళ్ల క్రితం లేకపోయినా యూపీలో బీజేపీ విజయం ఖాయమనే భావన 6 నెలల క్రితమే ఏర్పడిందన్నారు. గెలుపునకు కులమత రాజకీయాలు కారణం కాదన్నారు. ఈ విషయాన్ని కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ, ఎస్పీ అధినేత అఖిలేష్ యాదవ్లు గుర్తించలేకపోయారని తెలిపారు. రామజన్మభూమి సమయంలో కూడా బీజేపీకి ఇన్ని సీట్లు రాలేదని మరో కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ అన్నారు. ఇది మోడీ విజయమని, నోట్ల రద్దుపై సాధించిన విజయమని ఆయన చెప్పారు. మరోవైపు బీజేపీ ఎంపీ సాక్షి మహారాజ్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో విపక్షాలు చిత్తు అయిపోయాయన్నారు. ఆ పార్టీలు రాష్ట్రంలో మళ్లీ ఎన్నికలలో పోటీ చేయాలని భావించలేనంతగా ప్రజలు వాటికి గుణపాఠం చెప్పారని విలేకరుల సమావేశంలో వ్యాఖ్యానించారు. ఇదిలా ఉండగా లక్నో కంటోన్మెంట్ నియోజకవర్గం నుంచి సమాజ్వాదీ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన ములాయం సింగ్ యాదవ్ కోడలు అపర్ణ యాదవ్ పరాజయం పాలయ్యారు. ఈ స్థానంలో బీజేపీ అభ్యర్థిగా రంగంలోకి దిగిన రీటా బహుగుణ జోషిపై అపర్ణ యాదవ్ పరాజయం పాలయ్యారు.